హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే సిరగన్. నవ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కోమల్ అనే ఒక అమ్మాయి తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. కానీ తన చుట్టుపక్కల ఎవరో ఉన్నట్లుగా కోమల్ రియలైజ్ అయ్యి వెంటనే వెనక్కి తిరిగి చూసే లోపే సీక్రెట్ గా ఆ ఇంట్లోకి ఎవరో ఒక వ్యక్తి వచ్చి సైలెంట్ గా కోమల్ మీద దాడి చేసి తనని చంపేస్తాడు. ఆ తర్వాత రోజు పోలీసులు కోమల్ ఇంటికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చి నిన్న రాత్రి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆ ఇల్లు మొత్తం బాగా వెతికిన తర్వాత పోలీసులకి 20 నుంచి 22 సంవత్సరాల వయసు ఉన్న పర్సన్ ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి. అంతేకాకుండా కోమల్ విషం తాగినందువల్ల చనిపోయింది కానీ అటాక్ వల్ల కాదు అని తెలుస్తుంది. పోలీసులు మాత్రం కోమలే ఆత్మహత్య చేసుకుందేమో అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ ఇన్బాకి ఆ ఇంట్లో ఒక చూయింగ్ గమ్ కనిపిస్తుంది. అదే సమయంలో ఎదురింట్లో ఉండే ఒక చిన్న అబ్బాయి వచ్చి ఇది నాది అని చెప్తాడు. అందువల్ల ఇంబా దాన్ని అంతగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. సుందర్ అనే ఎమ్మెల్యే తన కొడుకు గౌతమ్ 3 రోజుల నుంచి కనిపించడం లేదు అని తన అసిస్టెంట్ అయినటువంటి పూ అనే వ్యక్తికి కాల్ చేస్తాడు. కానీ తన అసిస్టెంట్ పూ మాత్రం కాల్ ని లిఫ్ట్ చేయడు. మరోపక్క ఇన్బా తన వెహికల్లో వెళుతూ ఉండగా కాళిదాస్ అనే పేరు గల ఒక వ్యక్తి వెహికల్ కి అడ్డంగా వస్తాడు. అప్పుడు కాళిదాస్ కొద్దిగా భయపడుతూ ఉంటాడు. కాళిదాస్ వెంటనే ఇంబాని చూసి, సార్ ప్లీజ్ నన్ను కాపాడండి, నా ఫ్రెండ్ని కొంతమంది అటాక్ చేసి అతన్ని చాలా బ్రూతల్గా చంపారు, నన్ను కూడా చంపాలని చూస్తున్నారు, కానీ నేను ఎలాగో అలా అక్కడి నుంచి బ్రతికి బయటపడ్డాను అని చెప్తాడు. కాళిదాస్ మాటలను విన్న ఇంబా వెంటనే ఆ కాళిదాస్ ఫ్రెండ్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. ఆ కాళిదాస్ ఫ్రెండ్ ఎవరో కాదు, ఎమ్మెల్యే సుందర్ అనే. ఎమ్మెల్యే సుందర్ డెడ్ బాడీతో పాటు జగన్ అనే పేరు గల ఒక వ్యక్తి డెడ్ బాడీ కూడా పక్కనే పడి ఉంటుంది. ఆ తర్వాత ఇన్బా కాళిదాస్ ని అసలు ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతాడు. దానికి కాళిదాస్, కొంత సమయం క్రితం నేను సుందర్ ప్లస్ జగన్ కలిసి మందు తాగుతూ ఉన్నాం, కానీ ఆ టైంలో సుందర్ చాలా అప్సెట్ గా కనిపించాడు. సుందర్ వచ్చే టైంలో తన మీద ఎవరో 3 వ్యక్తులు దాడి చేశారని, తను ఆ 3ని దాటుకుని బ్రతికిపోయి ఇక్కడికి వచ్చాను అని నాకు చెప్పాడు. అప్పుడు నేను సుందర్ని అసలు నీ మీద ఎవరు దాడి చేయగలరు అని అడుగుతూ ఉన్న సమయంలో పక్కనే కూర్చుని ఉన్న జగన్ గన్ను తీసి సుందర్ని కాల్చి చంపేశాడు. ఆ సీన్ ని చూడగానే నా మతి పోయింది. అసలు నాకేం జరుగుతుందో అసలు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత 3 వ్యక్తులు ఆ ప్లేస్ కు వచ్చారు. బహుశా ఈ 3తో జగన్ కలిసిపోయాడేమో, వాళ్లే జగన్ ని చంపేశారేమో, నాకు దాని గురించి అంత క్లియర్ గా తెలియదు అని చెప్తాడు. మరోవైపు ఎమ్మెల్యే అసిస్టెంట్ పూ దగ్గరికి శంకర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ విచారించడానికి వస్తాడు. ఆ తర్వాత శంకర్ పూని చూసి, సుందర్ తన లాస్ట్ కాల్ ని నీకు ఎప్పుడు చేశాడో తెలుసా, తను కాల్ చేసినప్పుడు నువ్వెందుకు లిఫ్ట్ చేయలేదు అని అడుగుతాడు. పానీపూరి అమ్మే మనీష్ అనే వ్యక్తి నాకు ఎలాంటి పానీపూరి ఇచ్చాడంటే దానివల్ల నా కడుపు పాడైపోయి నేను ఎప్పుడూ బాత్రూమ్ లోకి వెళ్లాల్సి వచ్చేది. అలాంటి సమయంలో నేను కాల్స్ ని ఎలా లిఫ్ట్ చేయగలను, అందువల్ల ఈ 3 రోజుల్లో అసలు ఏం జరిగిందో నాకేమీ తెలియదు అని చెప్తాడు. మరోపక్క ఎమ్మెల్యే కొడుకు గౌతమ్ ఫ్రెండ్ రాజు అనే వ్యక్తి ఇన్బాకి బైక్ లో వెళుతూ ఉండగా కనిపిస్తాడు. ఇన్బా రాజుతో మాట్లాడడానికి ట్రై చేయగా అప్పుడు రాజు ఇన్బాను చూసి వెంటనే పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఇన్బా రాజుని చాలా వరకు చేజింగ్ చేస్తాడు, కానీ రాజు మాత్రం ఇన్బాకి దొరకకుండా పారిపోతాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ ఇన్బాకి రాజు మీద అనుమానం బలపడుతుంది. మరోపక్క కాళిదాస్ దగ్గరికి ఫాహిద్ అనే పోలీస్ ఆఫీసర్ తన కొలీగ్స్ తో కలిసి వస్తాడు. ఫాహిద్ కాళిదాస్ చెప్పింది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి వచ్చి ఉంటాడు. ఆ తర్వాత ఫాహిద్ కొలీగ్స్ కాళిదాస్ కి ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. ఆ ఇంజెక్షన్ వల్ల కాళిదాస్ మత్తులోకి వెళ్తాడు. ఈ మత్తులో ఎవరైనా సరే ఏమి అడిగినా ఖచ్చితంగా నిజం మాత్రమే చెప్తారు. అయితే మత్తులో ఉన్నా కూడా కాళిదాస్ జగనే సుందర్ ని షూట్ చేశాడు అని నిజం చెప్తాడు. అందువల్ల ఫాద్ కి కాళిదాస్ నిజమే చెప్తున్నాడు అనే నమ్మకం కుదురుతుంది. అయితే కొంత సమయం తర్వాత కాళిదాస్ సుందర్ మీద దాడి చేయడానికి వచ్చిన ఆ 3 వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కాళిదాస్ మరియు ఆ 3 గూండాల మాటల వల్ల మనకు ఈ 3 గూండాలు జగన్ పంపించిన గూండాలు కాదని కాళిదాస్ గూండాలు అని తెలుస్తుంది. వీళ్ళ ద్వారానే కాళిదాస్ సుందర్ ని చంపాలని అనుకుని ఉంటాడు. ఎందుకంటే సుందర్ వల్లనే కాళిదాస్ గారాల కూతురు కోమాలో ఉంటుంది. కాళిదాస్ ని ఆ
పానీపూరి వ్యక్తిని పూ దగ్గరికి పంపించి పూ సుందర్తో లేకుండా చేసి ఆ గోండాల్ని సుందర్ని చంపడానికి పంపించి ఉంటాడు. అయితే ఆ ముగ్గురు గోండాల నుంచి సుందర్ తప్పించుకుని పారిపోయి వాళ్ళు కలవాలి అనుకున్న ప్లేస్ కి వచ్చి ఉంటాడు. ఆ తర్వాత జగన్ సుందర్ని కాల్చి చంపేస్తాడు. కానీ సుందర్ని చంపాలి అన్న ప్లాన్ కాళిదాసిదే, కానీ ఆ పని మాత్రం జగన్ స్వయంగా చేసి ఉంటాడు. ఎందుకంటే సుందర్తో జగన్ కూడా ఏదో శత్రుత్వం ఉండే ఉంటుంది. దీనివల్ల కాళిదాస్ చెయ్యాలనుకున్న పని ఆ జగన్ చేయడం వల్ల కాళిదాస్ పని క్లియర్ అవుతుంది. అసలు జగన్ సుందర్ని ఎందుకు అంతగా ద్వేషించాడో మనం ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. నిజానికి జగన్ కాళిదాస్ కూతురైనటువంటి నీలాని చాలా ప్రేమిస్తూ ఉంటాడు. కానీ నీలాని సుందర్ కొడుకు గౌతమ్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆమెని బాగా కొట్టి కోమాలోకి వెళ్లేలాగా చేసి ఉంటాడు. సుందర్ ఎమ్మెల్యే కాబట్టి తన కొడుకు చేసిన పనికి తన పేరుని పొరువుని పోగొట్టుకోవడం ఇష్టం లేక సుందర్ జగన్ నాన్నని పిలిపించి జగన్ ని కాళిదాస్ దగ్గరికి వెళ్లి నేనే నీలాని పొరపాటున కారుతో గుద్దాను అని కన్ఫ్యూస్ చేయమని చెప్పు అని బెదిరిస్తాడు. ఎందుకంటే సుందర్ మరియు కాళిదాస్ లో మంచి ఫ్రెండ్స్ కాబట్టి అలా చేయమని చెప్తాడు. ఒకవేళ కాళిదాస్ కి సుందర్ కొడుకు గౌతమ్ నే తన కూతురు కోమాలోకి వెళ్లడానికి కారణమని తెలిస్తే కాళిదాస్ చాలా కోప్పడతాడు. దీనివల్ల ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త శత్రుత్వంగా మారిపోతుంది. అందువల్లనే సుందర్ ఈ నేరాన్ని జగన్ మీద వేస్తాడు. అయితే జగన్ మాత్రం తన నాన్న రిక్వెస్ట్ మేరకు గౌతమ్ చేసిన నేరాన్ని తన మీదనే వేసుకుంటాడు. కానీ రియల్ గా జగన్ అలా ఎప్పటికీ చెయ్యడు. ప్రేమించిన వారిని ఎవరూ ఈ విధంగా బాధించరు. ఈ కోపం వల్లనే జగనే సుందర్ ని షూట్ చేసి చంపేస్తాడు. కానీ జగన్ ఇలా చేస్తాడని కాళిదాస్ కి అస్సలు తెలియదు. ఏది ఏమైనా కాళిదాస్ చెయ్యాలి అనుకున్న పని జగన్ చేసి కాళిదాస్ దారిని క్లియర్ చేస్తాడు. కాళిదాస్ సుందర్ తో మాట్లాడేటప్పుడు నీలా కోమాలో ఉన్నా కూడా సుందర్ వాయిస్ ని విని కంటతడి పెడుతుంది. దానివల్ల నీలా ఇప్పుడు ఇలా ఉండడానికి అసలు కారణం సుందర్ అని కాళిదాస్ కి తెలుస్తుంది. అందువల్లే కాళిదాస్ సుందర్ ని చంపాలి అని ప్లాన్ చేసి ఉంటాడు. కానీ నిజానికి నీలా ఇలా ఉండడానికి అసలు కారణం సుందర్ కొడుకు గౌతమ్. అయితే జగన్ సుందర్ ని కాల్చి చంపిన తర్వాత కాళిదాస్ గూండాలు ముగ్గురు అక్కడికి వస్తారు. కానీ జగన్ చేతిలో గన్ను ఉండడం చూసి ఆ ముగ్గురు గూండాలకి జగనే కాళిదాస్ ని చంపుతాడేమో అని అర్థం చేసుకుని ఆ గూండాలు జగన్ ని చంపేస్తారు. ఆ తర్వాత కాళిదాస్ ఆ గూండాలని చూసి మీరు వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి, నేను దీంట్లో ఇరుక్కోవాలి అనుకోవడం లేదు, నేను మీ ద్వారా సుందర్ ని చంపాలనుకున్నా కానీ జగనే తనని చంపి నా పనిని ఈజీ చేసేశాడు, మీరు పోలీసులకు దొరికితే నేను ఇరుక్కుంటాను అని చెప్తాడు. ఆ మాటలకి గూండాలు కూడా ఒప్పుకుంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మరోవైపు అసలు సుందర్ కొడుకు గౌతమ్ అతని ఫ్రెండ్ ని దాచి ఉంచింది మరి ఎవరో కాదు కాళిదాసే అని తెలుస్తుంది. కాళిదాస్ గౌతమ్ మరియు తన ఫ్రెండ్ రాజులను తన ఇంట్లోనే బంధించి ఉంటాడు. ఎందుకంటే నీలా హ్యాండ్ బ్యాగ్ లో దొరికిన గౌతమ్ ఐడి కార్డు ద్వారానే కాళిదాస్ కి నీలా ఇలా ఉండడానికి కారణం గౌతమ్ కూడా అయి ఉంటాడు అని తెలుస్తుంది. అందువల్లనే కాళిదాస్ గౌతమ్ ని తన ఫ్రెండ్ ని బంధించి ఉంటాడు. అసలు గౌతమ్ నీలాకి ఇలా ఎందుకు చేశాడో తెలుసుకోవాలి అంటే కొంచెం గతానికి వెళ్లాల్సి ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నీలా చాలా కామ్ అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్ అయి ఉంటుంది. నీలా తన నాన్నతో చాలా అందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. నీలా ఒక స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే నీలా తనకు వచ్చే శాలరీలో సగం శాలరీని ఆర్ఫనేజ్ కి ఇస్తూ ఉంటుంది. అందువల్ల ఆర్ఫనేజ్ లో పిల్లలందరూ కూడా నీలాని తమ సొంత అక్కలాగా ప్రేమిస్తూ ఉంటారు. నీలా ఎప్పుడు ఆర్ఫనేజ్ కి వెళ్ళినా ఆ పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నీలా ఏ స్కూల్లో అయితే వర్క్ చేస్తుందో ఆ స్కూల్లోనే గౌతమ్ మరియు రాజులు ఇద్దరూ కూడా చదువుకుంటూ ఉంటారు. రాజు హ్యాకింగ్ నేర్చుకుంటూ ఉంటాడు. అందువల్ల ఎవరి మొబైల్ నైనా కూడా తను ఈజీగా హ్యాక్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు గౌతమ్ మరియు రాజు ఇద్దరూ కలిసి తమకు టీచ్ చేసే పాయల్ అనే టీచర్ మొబైల్ ని హ్యాక్ చేస్తారు. అలాగే పాయల్ కి తెలియకుండా పాయల్ మొబైల్లో కెమెరాని కూడా యాక్సెస్ చేసి లైవ్ ఫుటేజ్ ని రాజు మరియు గౌతమ్లు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు నుంచి తన టీచర్ చేసే ప్రతి పనిని లైవ్ లో చూస్తూ వింటూ ఉంటారు. అలాగే పాయల్ తన హస్బెండ్ తో మాట్లాడే ప్రతి మాట, కలిసి గడిపిన క్షణాలు అన్ని రాజు మరియు గౌతమ్లకి తెలుస్తాయి. దీని గురించి గౌతమ్ ఒకరోజు పాయల్ కి చెప్తాడు. గౌతమ్ చెప్పిన మాటలు విన్న పాయల్ ఏడుస్తూ చాలా కంగారు పడిపోతుంది. ఒక మనిషి ప్రైవసీని ఎలా తెలుసుకోగలరు అని ఆలోచిస్తూ ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఎందుకంటే గౌతమ్ ఒక ఎమ్మెల్యే కొడుకు కాబట్టి తను నిజాలన్నీ తెలిసినా కూడా ఏమీ చేయలేకపోతుంది. కానీ పాయల్కి తెలిసిన నిజం గురించి నీలాకి తెలియగానే నీలా చాలా కోపంగా గౌతమ్ ని పిలిపించి చెంపదెబ్బ కొడుతుంది. అలాగే నీలా ఆ గౌతమ్ ఐడి కార్డ్ ని కూడా లాగేసుకుంటుంది. ఈ ఐడి కార్డ్ ని చూసే నీలా ఫాదర్ కాళిదాస్ కి తన కూతురు ఉన్న ఈ కండిషన్
కండిషన్ కి సుందర్తో పాటు అతని కొడుకు గౌతమ్ కూడా కారణమని తెలుసుకుంటాడు. అయితే నీలా చేసిన ఈ ఇష్యూ వల్ల గౌతమ్ చాలా వైలెంట్ అయ్యి వెంటనే తన నాన్నకి కాల్ చేసి స్కూల్ దగ్గరికి గూండాల్ని పంపించు, నీలాకి తగిన గుణపాఠం నేర్పించాలి అని అంటాడు. దాంతో సుందర్ వెంటనే తన అసిస్టెంట్ పూని నీలాతో మాట్లాడడానికి, అసలు గౌతమ్ని ఎందుకు కొట్టిందో తెలుసుకోవడానికి స్కూల్ దగ్గరికి పంపిస్తాడు. అయితే నీలా మాత్రం ఆ ఎమ్మెల్యే అసిస్టెంట్ పూ మరియు ఆ గూండాలకి గౌతమ్ చేసిన పని గురించి అసలు చెప్పదు. ఎందుకంటే దీనివల్ల పాయల్ పరువు పోతుంది కాబట్టి ఏమీ చెప్పదు. అయితే నీలా సరిగ్గా ఎందుకు కొట్టిందో రీజన్ చెప్పకపోయేసరికి గూండాలు వెంటనే ఒక కర్ర తీసుకుని నీలాని తల మీద కొడతారు. దాంతో నీలా తల నుంచి బ్లడ్ కారడం మొదలవుతుంది. అయితే నీలా అప్పటికే పాయల్ని అక్కడి నుంచి పంపించేసి ఉంటుంది. అదే సమయంలో గూండాలకి వాళ్ళు నీలాని చాలా గట్టిగా కొట్టామని తెలిసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే నీలా అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాగో అలా అతి కష్టం మీద ఆ ఆర్ఫనేజ్ కి వెళ్తుంది. దాంతో ఆ తర్వాత ఆర్ఫనేజ్ లో ఉండే సిస్టర్ కాళిదాస్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. వెంటనే కాళిదాస్ అక్కడికి వచ్చి నీలాని తీసుకువచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. కానీ అప్పటికే నీలా కోమాలోకి వెళ్లిపోయి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. కాళిదాస్ గౌతమ్ మరియు రాజులను విడుదల చేసేస్తాడు. కాళిదాస్ వాళ్ళని అంత ఫ్రీగా ఎందుకు వదులుతాడు? అలా గౌతమ్ మరియు రాజులు అక్కడి నుంచి పరిగెడుతూ ఉండగా వాళ్ళ వెనకాల ఒక బైక్ రైడర్ వచ్చి వాళ్ళని తరుముతూ ఫైనల్ గా గౌతమ్ మరియు రాజులను చంపేస్తాడు. పోలీసులకి ఈ విషయం తెలియగానే ఇంబా ఆ స్పాట్ కి వస్తాడు. గౌతమ్ మరియు రాజుల డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయడానికి తీసుకుని వెళ్తారు. అయితే గతంలో నీలా కోమాలోకి వెళ్ళాక పాయల్ చాలా డిప్రెషన్ లోకి వెళ్తుంది. ఎందుకంటే నీలా అలా కోమాలోకి వెళ్ళడానికి తానే కారణమని పాయల్ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే పాయల్ ఎవరో కాదు, పోలీస్ ఆఫీసర్ ఇన్బా సిస్టర్ అయి ఉంటుంది. ఒకరోజు ఇన్బా డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంటి డోర్స్ క్లోజ్ చేసి ఉంటాయి. దాంతో ఇంబా విండోని ఓపెన్ చేసి చూసి చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే పాయల్ ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయి ఉంటుంది. దానికి కారణం కూడా నీలా ఆ కండిషన్ లో ఉండడానికి తానే కారణమని ఆ బాధను తట్టుకోలేక పాయల్ ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో ఇన్బా చాలా బాధపడతాడు. ఆ తర్వాత ప్రెజెంట్ డే లో ఇంబాకి కోమల్ ఇంట్లో చూసిన చూయింగ్ గమ్ గుర్తుకు వస్తుంది. అందువల్ల వెంటనే ఇన్బా కోమల్ ఇంటికి వెళ్లి పక్కింటి అబ్బాయిని చూసి నువ్వు ఆ రోజు చూయింగ్ గమ్ నీది అని చెప్పావు కదా అని అంటాడు. దానికి ఆ అబ్బాయి, ఆ చూయింగ్ గమ్ నాకు ఒక అన్నయ్య ఇచ్చాడు, ఆ అన్నయ్య చేతికి 6 ఫింగర్స్ ఉంటాయి అని చెప్తాడు. ఆ మాట విని ఇంబా చాలా కంగారు పడతాడు. ఎందుకంటే గౌతమ్ చేతికి కూడా 6 ఫింగర్స్ ఉంటాయి. అంటే దీనివల్ల కోమల్ని చంపింది క్లియర్ గా గౌతమ్ అని అర్థం అవుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. గౌతమ్ మరియు రాజులు ఇద్దరూ కూడా ఆ కోమల్ మొబైల్ని కూడా హ్యాక్ చేస్తారు. కానీ దీని గురించి కోమల్కి తెలిసిపోతుంది. అందువల్ల కోమల్ గౌతమ్ మరియు రాజులకి మీరు ఇంకోసారి ఇలా చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్తుంది. అయితే కోమల్ అలా బెదిరించడంతో గౌతమ్కి చాలా కోపం వస్తుంది. అందువల్ల గౌతమ్ రాజుతో కలిసి కోమల్ని ఇంటికి వెళ్ళి కోమల్ని చంపేస్తాడు. కానీ కోమల్ని చంపుతూ ఉండడాన్ని ఆ పక్కింటి అబ్బాయి చూస్తాడు. దాంతో గౌతమ్ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఎవరికి ఏమీ చెప్పకు, లేదంటే నేను నిన్ను కూడా చంపేస్తాను అని బెదిరించి చూయింగ్ గమ్ ఇస్తాడు. కానీ ఆ అబ్బాయి అప్పటికి సైలెంట్ గా ఉంటాడు. కానీ ఆ విషయాన్ని ఇంబాకి పూర్తిగా చెప్పేస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అదే సమయంలో పాయల్ హస్బెండ్ నందు ఇంబాకి కాల్ చేసి గౌతమ్ మరియు రాజులని చంపింది ఎవరో అని నువ్వు వెతుకుతున్నావు కదా, వాళ్ళని చంపింది నేనే. జగన్ చనిపోయే ముందు పాయల్తో గౌతమ్ మరియు రాజులు ఎలా బిహేవ్ చేశారో, వాళ్ళు ఏం చేశారో నాకు అంతా చెప్పాడు. పాయల్ని కాపాడబోయే ప్రాసెస్ లో నీలా కోమాలోకి వెళ్ళిపోయింది. అప్పుడే నేను ఎలాగైనా సరే గౌతమ్ మరియు రాజులను పోలీసులకి అప్పగించకుండా నేనే నా చేతులతో వాళ్ళని చంపాలి అని అనుకున్నాను. అప్పుడే నన్ను కాళిదాస్ కలిసి నిజానికి కాళిదాస్ వాళ్ళిద్దరిని బంధించి ఉంచాడు. కాళిదాసే వాళ్ళిద్దరిని చంపాలి అనుకున్నాడు. కానీ నేనే కాళిదాస్ని వాళ్ళని నాకివ్వమని రిక్వెస్ట్ చేశాను. అందువల్లనే కాళిదాస్ గౌతమ్ మరియు రాజులను విడుదల చేశాడు. అప్పుడు నేను బైక్ మీద వెళ్లి వాళ్ళిద్దరిని చంపేశాను. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పడం కోసమే నేను ఇలా చేశాను. నన్ను క్షమించు నా భార్య, అదే నీ సిస్టర్ ని అలా చేసినందుకే నేను రివెంజ్ తీర్చుకున్నాను. నన్ను వచ్చి నువ్వు అరెస్ట్ చెయ్యి, దీనివల్ల నీ కేసు
సాల్వ్ అవుతుంది అని చెప్తాడు. నందు చెప్పిన మాటలు విని ఇన్బా చాలా కంగారు పడిపోతాడు. కానీ ఇన్బా తన సిస్టర్ చావుకి తగిన న్యాయం జరిగింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన సిస్టర్ చనిపోయినందుకు ఆ కేసుని తానే ఇన్వెస్టిగేట్ చేయడానికి ధైర్యం సరిపోక ఆ కేసుని ఫాహిద్ కి అప్పగిచ్చి ఉంటాడు. ఈ రోజు అసలు పాయల్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే నిజాలు తెలిసి ఈ కేసు సాల్వ్ అయ్యింది. దాంతో ఇన్బా నందుని తీసుకువచ్చి నందుని జైల్లో వేస్తాడు. ఆ తర్వాత కాళిదాస్ ఫాహద్ తో మాట్లాడుతూ ఉంటాడు. కాళిదాస్ చాలా సంతోషంగా ఉంటాడు. కాళిదాస్ తన మనసులో ప్లాన్ చేసింది నేను, కానీ నా ప్లాన్ ని అమలు చేసింది వేరే వాళ్ళు. వాళ్ళకి న్యాయం జరిగింది, నా కూతురికి కూడా న్యాయం జరిగింది, నా శత్రువులు అందరూ నాశనం అయిపోయారు అని ఆలోచిస్తాడు. ఈ ప్లాన్ ని వేసింది కాళిదాస్ అని ఎవ్వరికీ తెలియదు. కానీ అప్పుడే అక్కడికి ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి డైరెక్ట్ గా కాళిదాస్ మీద గన్నును గురిపెట్టి తనని షూట్ చేసి చంపేస్తాడు. అయితే ఈ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరో చూపించరు. కానీ ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి చేతికి ఉన్న ఉంగరాన్ని చూస్తే మాత్రం అతను పోలీస్ ఆఫీసర్ శంకర్ అని అర్థమవుతుంది. అదే ఎమ్మెల్యే అసిస్టెంట్ పూతో మాట్లాడడానికి వచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్ శంకర్ అని తెలుస్తుంది. శంకర్ అసలు కాళిదాస్ ని ఎందుకు చంపాడో దానికి కారణం మాత్రం చెప్పలేదు. కానీ అలా చెయ్యమని ఎమ్మెల్యే అసిస్టెంట్ పూనే శంకర్ కి చెప్పి ఉండవచ్చు. సుందర్ మరియు గౌతముల శత్రువు కాళిదాస్ అని ఎమ్మెల్యే సుందర్ అసిస్టెంట్ పూ ముందుగానే తెలుసుకుని ఉంటాడు. అందువల్లే సుందర్ మరియు గౌతములకి జరిగిన దానికి ప్రతీకారంగా ఎమ్మెల్యే అసిస్టెంట్ పూ శంకర్ తో ఎలా చేయించాడు అని అనిపిస్తుంది. మరి మీకేమనిపించిందో కామెంట్ చెయ్యండి. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అన్నట్లు మీరు లాస్ట్ నైట్ ఇన్ సోహో అనే హర్రర్ థ్రిల్లర్ మూవీని చూసారా? మూవీ అయితే రెగ్యులర్ హర్రర్ మూవీస్ లా కాకుండా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే ట్విస్ట్ అయితే అస్సలు ఊహించలేరు. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.